Good morning, good afternoon. అందరికీ నమస్కారం. రెడీ సార్? అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇట్స్ సో హెల్తీ అనిపిస్తుంది నాకు ఈ కాంపిటీషన్ చూస్తుంటే. అందరూ తెలిసిన వాళ్ళే, బట్ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు మన అసోసియేషన్ కోసము అని అనుకొని చాయిసెస్ చాలా టఫ్గా ఉన్నా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్. అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. రియల్లీ థ్యాంక్ యూ. రియల్లీ చెప్తారా అలాగా? ఏ ప్యానెల్ అందరూ చెప్పారా ఏ ప్యానెల్ అని? నన్నే ఇరికిస్తారు దేవుడు తెలుసు. అది ఎవరైనా సరే ఏం చేస్తే మా సభ్యుల కోసం బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిల్డింగే లేదండి. యూనో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి యూనో దానికి కంకణం కట్టుకున్నారు, కానీ మరి ఎందుకు నెరవేరట్లేదు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది ఆర్టిస్టులకి యూనో చాలా వెనుకబడి ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికని చాలా చేస్తున్నారు, ఇంకా చేయాలి. అండ్ ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయండి. సో దానికి స్ట్రాంగ్గా ఒక ఎటువంటి బ్యాటిల్ అయినా ఫేస్ చేయగలిగే లీడర్షిప్ కావాలండి. మెయిన్లీ దాట్. సార్ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. అవునండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందుకే ఖచ్చితంగా వేయాలి అని ఓటు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కారం. రెడీ సార్? అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇట్స్ సో హెల్తీ అనిపిస్తుంది నాకు ఈ కాంపిటీషన్ చూస్తుంటే. అందరూ తెలిసిన వాళ్ళే, బట్ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు మన అసోసియేషన్ కోసము అని అనుకొని చాయిసెస్ చాలా టఫ్గా ఉన్నా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్. అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. రియల్లీ థ్యాంక్ యూ. రియల్లీ చెప్తారా అలాగా? ఏ ప్యానెల్ అందరూ చెప్పారా ఏ ప్యానెల్ అని? నన్నే ఇరికిస్తారు దేవుడు తెలుసు. అది ఎవరైనా సరే ఏం చేస్తే మా సభ్యుల కోసం బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిల్డింగే లేదండి. యూనో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి యూనో దానికి కంకణం కట్టుకున్నారు, కానీ మరి ఎందుకు నెరవేరట్లేదు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది ఆర్టిస్టులకి యూనో చాలా వెనుకబడి ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికని చాలా చేస్తున్నారు, ఇంకా చేయాలి. అండ్ ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయండి. సో దానికి స్ట్రాంగ్గా ఒక ఎటువంటి బ్యాటిల్ అయినా ఫేస్ చేయగలిగే లీడర్షిప్ కావాలండి. మెయిన్లీ దాట్. సార్ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. అవునండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందుకే ఖచ్చితంగా వేయాలి అని ఓటు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికీ నమస్కారం. రెడీ సార్? అందరికీ నమస్కారం. ఈరోజు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇట్స్ సో హెల్తీ అనిపిస్తుంది నాకు ఈ కాంపిటీషన్ చూస్తుంటే.
అందరూ తెలిసిన వాళ్ళే, బట్ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు మన అసోసియేషన్ కోసము అని అనుకొని చాయిసెస్ చాలా టఫ్గా ఉన్నా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్. అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్. రియల్లీ థ్యాంక్ యూ. రియల్లీ చెప్తారా అలాగా? ఏ ప్యానెల్ అందరూ చెప్పారా ఏ ప్యానెల్ అని? నన్నే ఇరికిస్తారు దేవుడు తెలుసు. అది ఎవరైనా సరే ఏం చేస్తే మా సభ్యుల కోసం బాగుంటుంది అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు బిల్డింగే లేదండి. యూనో ఇంతమంది ఆర్టిస్టులు ఉండి యూనో దానికి కంకణం కట్టుకున్నారు కానీ మరి ఎందుకు నెరవేరట్లేదు. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి చాలామంది ఆర్టిస్టులకి యూనో చాలా వెనుకబడి ఉన్నారు. ఫైనాన్షియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానికని చాలా చేస్తున్నారు, ఇంకా చేయాలి. అండ్ ముఖ్యంగా ఆడపిల్లల పట్ల చాలా దారుణాలు జరుగుతున్నాయండి. సో దానికి స్ట్రాంగ్గా ఒక ఎటువంటి బ్యాటిల్ అయినా ఫేస్ చేయగలిగే లీడర్షిప్ కావాలండి. మెయిన్లీ దాట్. సార్ లేడీస్ ఎక్కువ మంది ఉన్నారు. అవునండి, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. అందుకే ఖచ్చితంగా వేయాలి అని ఓటు వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ కూడా లేడీస్ ఎక్కువ కనిపిస్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. గుడ్. గెలిచారు అనే విషయం కాసేపు పక్కన పెట్టేద్దాం. అది పెట్టేస్తే వచ్చినటువంటి ప్యానల్ ఎవరైనా సరే కొత్త వాళ్ళు ఏం చేస్తే మా అసోసియేషన్ సభ్యుల కోసం బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఒక్కటే అండి, వాళ్ళు చేసేది ఒకటే ఏంటి అంటే తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. నా ఒక్క రిక్వెస్ట్ ఏంటి అంటే తమిళ్ నుంచి వస్తున్నారండి, లైక్ కన్నడ నుంచి వస్తున్నారు, గోవా, బాంబే, వీళ్ళందరినీ ఎందుకు చూస్ చేసుకున్నాను? నేను చూస్ చేసుకోవద్దని అనట్లేదు. లైక్ ఇక్కడ చేయని వాళ్ళు అక్కడ నుంచి వాళ్ళకి ఏదో వాళ్ళలో ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ చిన్న క్యారెక్టర్స్కి కూడా అక్కడి నుంచి ఎందుకు తీసుకొస్తున్నారు అనేది నా క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సెకండ్ ప్రిఫరెన్స్ అనేది కాదు. సో ఎవరైనా కానివ్వండి, ఇక్కడ తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు, లైక్ ఓల్డ్ ఆర్టిస్టులు అందరూ కూడా లైక్ ఫుడ్ కూడా గతి లేక చాలామంది చస్తున్నారండి. సో వాళ్ళకి పెన్షన్స్ వైజ్ ఇస్తున్నారు కదా. సో మా అసోసియేషన్ తరఫు నుంచి ఎందుకు ఇవ్వట్లేదు? ఇప్పుడు పామల షావ్లా గారు ఆవిడ ఉన్నారు. సో ఆవిడ ఎంత సఫర్ అవుతున్నారు, ఆవిడ మీడియా ముందుకు వచ్చేంత వరకు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేదే నా క్వశ్చన్. సో వాళ్ళు మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఒక క్వశ్చన్ వేయకన్నా ముందు వీళ్ళే ఒక స్టెప్ ఫార్వర్డ్ తీసుకొని సో మా ఆర్టిస్టులు ఎవరు ఉన్నారు, ఏంటి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకొని వాళ్ళందరూ వచ్చి సో మీకేం ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మా అసోసియేషన్ తరఫు నుంచి వాళ్ళకి హెల్ప్ చేయండి. సో హెల్ప్ చేస్తే అక్కడ మాకు కూడా హ్యాపీగా అనిపిస్తుందండి. మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. సో మా వంతు సహాయం మేము కూడా ఎంతో వంతు వాళ్ళకి ఇస్తాం. ఎందుకంటే మాకు కూడా ఆ స్టేజ్ వచ్చినప్పుడు, ఆ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారని ఒక చిన్న హోప్ తోటి మేము కూడా సపోర్ట్ చేస్తాం. సార్ లేడీస్ కూడా ఎక్కువ మంది ఉన్నట్టున్నారు అంటే సార్ లేడీస్ కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్. లేడీస్ ఎందుకు ఎక్కువ మంది ఉన్నారంటే మేము ఎందుకు రావద్దు, అన్నిట్లో మేము ఉన్నాం, మేము కూడా వీ హ్యావ్ టు ప్రూవ్ అని వచ్చేసాం. ఆఫ్ కోర్స్ లేడీస్ లేకపోతే, స్త్రీ లేకపోతే ప్రపంచమే లేదు, అందుకనే మేము కూడా ఉన్నాం. దాంట్లో కూడా ఎక్కువ మంది ఉన్నారు ఈసారి. అవును, ఈసారి కూడా హేమక్క గారు సపోర్ట్ చేస్తున్నారు, జీవిత రాజశేఖర్ గారు సపోర్ట్ చేస్తున్నారు, అనితా చౌదరి గారు. సో మేమందరం కూడా వాళ్ళకి డెఫినెట్లీ మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఏదైతే ఉందో అది ఏం చేయాలని కోరుకుంటున్నారు సభ్యుల కోసం? వాళ్ళు వెల్ఫేర్ యాక్టివిటీస్ బోల్డ్ తలపెట్టారు, అవి ఫుల్ఫిల్ చేయడమే. ఎజెండాలో పెట్టినవన్నీ ఈసారి ఆడవాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. ఐ థింక్ దే విల్ రైట్లీ వాయిస్ ఇట్. సందర్భాన్ని బట్టి ప్రొజెక్షన్ కోసం కాకుండా కాజ్ కోసం పనిచేస్తే ఐఎమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదైతే ప్యానల్ ఉందో అది ఏం చేయాలని కోరుకుంటున్నారు మా సభ్యుల కోసం? ఏ ఛానల్ వచ్చినా మేము రెడీ టు వెల్కమ్ అండి. శివాజీ రాజా గారి ప్యానల్ వచ్చినా మాకు సంతోషమే, అండ్ నరేష్ గారి ప్యానల్ వచ్చినా సంతోషమే. కాకపోతే ఏ ప్యానల్ వచ్చినా కూడా తెలుగు ఆర్టిస్టులు ఎవరికైతే ఎక్కువ అవకాశాలు లేవని బాధపడుతున్నారో అందరికీ పెన్షన్లు అవి ఇచ్చే కంటే కూడా వాళ్ళు కాళ్ళు చేతులు పనిచేసినన్ని రోజులు వర్క్ ప్రొవైడ్ చేయమని మేము కోరుకుంటున్నాం. అండ్ లాస్ట్ టైం మేము ఇష్యూతో వచ్చిన తర్వాత చాలా వరకు ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయగలిగారు. వాట్ ఎవర్ లొకేషన్లో ఉన్న లేడీస్కి
చిన్న చిన్న ఫెసిలిటీస్, రూమ్స్ కానీ, డ్రెస్ చేంజెస్కి కానీ, లేకపోతే ఫుడ్ కానీ, వాట్ ఎవర్ అవంతా మంచిగా చూస్తున్నారు. అండ్ మేము వచ్చి ఏదైతే క్యాష్ కోచింగ్ అని ఆ రోజు గొడవ పెట్టామో అది చాలా వరకు తగ్గిందండి. వెరీ హ్యాపీ. సో ఇప్పుడు వచ్చే ఏ ప్యానెల్ వాళ్ళు అయినా కూడా కొంచెం ఉన్న లేడీస్ ఆర్టిస్టులు అందరినీ వాళ్ళ అమ్మాయిలు అనుకుని కొంచెం కేర్ చేయగలిగి ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీస్ కలిగించగలిగితే వి వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్. Please subscribe Mirror TV. Thank you. And I request all of you to subscribe Mirror TV. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe Mirror TV. Please subscribe Mirror channel. Please subscribe to Mirror TV.